హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ క్లాప్ స్టూడియోస్. చాలా కాలం తర్వాత అనుష్క శెట్టి నటించిన లేటెస్ట్ చిత్రం ఘాటి ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయింది. క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో గంజాయి పండిస్తూ తరలించే ఘాటీలు కష్టాల నాయుడు, శీలావతి దేశీరాజులతో పనిచేస్తుంటారు. అయితే వారు సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంటారు. దీంతో నాయుడు వారిని వ్యతిరేకించి ఘాటీలను నాశనం చేస్తాడు. దీంతో శీలావతి రెబల్గా మారి వారిని ఎలా ఎదిరించింది, ఆమె తన ప్రతీకారం ఎలా తీర్చుకుంది అనేది సినిమా కథ. అనుష్క శెట్టి మరోసారి పవర్ఫుల్ పాత్రలో చాలా ఈజీగా కనిపించింది. చాలా సీన్స్లో ఆమె నటన, యాక్షన్, ఎమోషన్స్ మెప్పిస్తాయి. ఇక హీరో విక్రమ్ ప్రభు టాలీవుడ్లో మంచి ఎంట్రీ ఇచ్చాడని చెప్పాలి. అతని పాత్ర నివిడి తక్కువగా ఉన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్తో మెప్పించాడు. అనుష్కతో అతడి సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇక జగపతి బాబు సినిమా కథని ముందుకు తీసుకువెళ్లే పాత్రలో ఆకట్టుకున్నాడు. తనదైన కామెడీ టైమింగ్తో మెప్పించాడు. చైతన్యరావు పాత్ర బాగుంది. మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు పర్వాలేదనిపించారు. ఇక ముఖ్యంగా చింతకింద శ్రీనివాసరావు రచన బలహీనంగా ఉందని చెప్పాలి. క్రిష్ డైరెక్షన్ కూడా అదే తరహాలో కనిపిస్తుంది. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ కొంతవరకు బాగున్నా పూర్తిగా ఆకట్టుకోలేదు. ఘాటీ విజువల్స్ పరంగా చక్కగా చూపెట్టారు, కానీ ఎడిటింగ్ వర్క్పై ఇంకా ఫోకస్ పెట్టి ఉండాల్సింది. కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఉండాల్సింది. విద్యాసాగర్ మ్యూజిక్, బీజిఎం వరకు బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ సినిమాలో యాక్షన్, లవ్, రివెంజ్ లాంటి అంశాలు ఉన్నా కూడా గ్రిప్పింగ్ స్టోరీ లైన్ లేకపోవడం సినిమాకి మైనస్ అయ్యిందని చెప్పాలి. స్క్రీన్ ప్లే చాలా ఫ్లాట్గా సాగుతూ చాలా సీన్స్ ఆసక్తిని క్రియేట్ చేయలేకపోయాయి. సెకండ్ హాఫ్లో ఎమోషన్ ఇంకా బెటర్గా ఉండాల్సింది. వీక్ రైటింగ్ కారణంగా వర్కౌట్ కాలేదు. చాలా పాత్రలు ఇంకా అన్ఫినిష్డ్గా అనిపిస్తాయి. అనుష్క శెట్టి, రవీంద్ర విజయల పాత్రలు కూడా ఇంకా బలంగా రాసుకోవాల్సింది. వారికి సరైన ఎలివేషన్స్ పడలేదు. ఇక ఓవరాల్గా చూస్తే ఘాటి ఒక రివెంజ్ డ్రామాగా కొంతవరకు ఆకట్టుకుంది. అనుష్క శెట్టి ఇంటెన్స్ పర్ఫార్మెన్స్, విక్రమ్ ప్రభు డీసెంట్ నటన మెప్పిస్తాయి. కథలో బలం లేకపోవడం, డల్ ఎగ్జిక్యూషన్, కొన్ని పాత్రల డిజైన్ ఆకట్టుకోకపోవడం ఈ చిత్రానికి మైనస్ అని చెప్పాలి. రివెంజ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సినిమాకు తక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తేనే బెటర్. మరి మీకందరికీ ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.